హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. ఈరోజు మనం గైనకాలజిస్ట్ డాక్టర్ అమూల్య కీర్తి మేడంతో ఉన్నాము. అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ అమూల్య కీర్తి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కూకట్పల్లి. హెచ్ఎస్జి అంటే ఏంటి మేడం? హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటాం అనమాట. సో బేసికలీ ఇట్ ఈస్ అ టెస్ట్ ఫర్ ద ట్యూబ్స్. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో బట్ ప్రెగ్నెన్సీ కావట్లేదు, సో దాంట్లో మనం ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అని చెక్ చేయడానికి ఈ టెస్ట్ చేస్తాం అనమాట. దీన్ని నార్మల్గా ట్యూబ్ టెస్ట్ అని అంటూ ఉంటారు. సో మెయిన్గా ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా, ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉందా అని చెక్ చేయడానికి ఈ టెస్ట్ యూజ్ చేస్తారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి యూజువల్గా మనం ఫీమేల్ ఫ్యాక్టర్లో యూట్రస్ ఎలా ఉంది చూడాలి, ఓవరీస్ ఎలా ఉందో చూడాలి, అలాగే ట్యూబ్స్ ఎలా ఉందో చూడాలి. సో యూట్రస్ అండ్ ఓవరీస్కి మనం యూజువల్గా స్కాన్ చేసి చూస్తాము. బట్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేవో చూడటానికి మనం ఈ హెచ్ఎస్జి అనే టెస్ట్ చేస్తాము. హెచ్ఎస్జి టెస్ట్ వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి మేడం? సో మెయిన్గా హెచ్ఎస్జితో మనము ఇందాక డిస్కస్ చేసినట్టు ట్యూబ్స్ అనేవి మెయిన్గా ఓపెన్ ఉన్నాయా, బ్లాక్ ఉన్నాయా తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఒకవేళ బ్లాక్ ఉంది అంటే మరి దానికి ఏమైనా సర్జరీ చేయించుకోవాలా, లేకపోతే డైరెక్ట్ ఐవీఎఫ్ ప్రొసీజర్కి వెళ్ళాలా అనేది చూడాలి. ఒకవేళ బ్లాక్ లేదు అంటే మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అయినా, లేకపోతే ఐయుఐ ప్రొసీజర్ అయినా, ఎలాంటి కాంప్లికేషన్స్ లేకపోతే న్యాచురల్ దానికైనా వెళ్ళొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ట్యూబెక్టమీ చేశాక మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు కరెక్ట్గా బ్లాక్ అయ్యాయా లేవా ట్యూబ్స్ అని. ఇంకొక అడ్వాంటేజ్ వచ్చేసి మనం యూజ్ చేసే ఆయిల్ బేస్డ్ డై వల్ల చిన్న చిన్న బ్లాక్స్ ఏమైనా ట్యూబ్లో ఉన్నా కూడా ఆ బ్లాక్స్ అనేవి రిమూవ్ అవుతాయి. హెచ్ఎస్జి టెస్ట్ ఏ టైంలో చేయించుకోవాలి మేడం? హెచ్ఎస్జి అనేది యూజువల్గా పీరియడ్ వచ్చాక డే 7 to day 11 చేస్తారనమాట. ఎందుకంటే ఈ టైంలో మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ అలానే ఇంప్లాంటేషన్ అంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది 14th day తర్వాతనే ఉంటుంది. కాబట్టి ఏమన్నా ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటే మనం బ్లాక్ చేయకుండా యూజువల్గా మనం 7th to 11th day మధ్యలోనే చేస్తాం హెచ్ఎస్జి అనేది. హెచ్ఎస్జి టెస్ట్ అనేది ఎవరికి చేస్తారు మేడం? సో యూజువలీ హెచ్ఎస్జి టెస్ట్ అనేది మనం ఈ ట్యూబల్ ఫ్యాక్టర్ రూల్ అవుట్ చేసుకోవడానికి చేస్తాము. అంటే ట్యూబ్స్ అనేవి బాగానే ఉన్నాయా అని చెక్ చేయడానికి. ఒక్కొక్కసారి ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉంటే మనము ఐవీఎఫ్ ప్రొసీజర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ట్యూబ్స్ కండిషన్ చెక్ చేయడానికి మెయిన్గా ఈ టెస్ట్ అనేది చేస్తాము. అండ్ ఒక్కొక్కసారి మనము ట్యూబెక్టమీ అయ్యాక అంటే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తారు ట్యూబెక్టమీ అని, తర్వాత ట్యూబ్స్ అనేవి కంప్లీట్గా బ్లాక్ అయ్యాయా లేవా అని చెక్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి ఈ టెస్ట్ యూజ్ చేస్తాము. అసలు హెచ్ఎస్జి ప్రొసీజర్ అనేది ఎలా చేస్తారు మేడం? అదేమైనా పెయిన్ఫుల్ ప్రొసీజరా మేడం? హెచ్ఎస్జి అనేది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజరే. సో బేసికలీ ఈ టెస్ట్కి ఏం చేస్తామంటే యూజువలీ బిఫోర్ ద ప్రొసీజర్ పేషెంట్కి పెయిన్ కిల్లర్ ఇస్తాము. అండ్ తర్వాత మనము సర్విక్స్ నుంచి ఒక డై పుష్ చేస్తామన్నమాట. ఆ డై పుష్ చేసి ఆ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉందా అనేది ఒక ఎక్స్రే త్రూ చూస్తామన్నమాట. సో సపోజ్ మనకి హెచ్ఎస్జి అంతా నార్మల్ ఉంది అండ్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయంటే మనకి హెచ్ఎస్జి రిపోర్ట్లో యూట్రస్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ ట్యూబ్స్ నుంచి మనం పుష్ చేసిన డై అనేది మనకి ఆ ఎక్స్రే ఇమేజ్లో కనిపిస్తుంది. బట్ ఒకవేళ ఏమైనా బ్లాక్ ఉంది అంటే మనకి యూట్రస్లోనే డై కలెక్ట్ అవుతుంది, కానీ ఆ స్పిల్ అనేది ఉండదు అనమాట. యూజువలీ ప్రొసీజర్ తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు. కొంచెం మైల్డ్ క్రాంపీ పెయిన్ అనేది ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కొంచెం బ్లరింగ్ ఆఫ్ విజన్, వామిటింగ్స్ కావడము, డైవ్తోని రియాక్షన్స్ రావడము, పేషెంట్కి కొంచెం వీక్నెస్ ఉండడము, క్రాంపీ అబ్డామినల్ పెయిన్ ఉండడము జరుగుతుంది. రేర్ కాంప్లికేషన్స్ వచ్చేసి ఈ అలర్జీ రియాక్షన్స్ అండ్ బ్లరింగ్ ఆఫ్ విజన్, లేకపోతే ఒక్కొక్కసారి వాసోవాగల్ రియాక్షన్ రావడము ఇలాంటిది జరగచ్చు. థ్యాంక్ యూ మేడం. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.